నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విష ప్రచారంతో గందరగోళం సృష్టిస్తున్న వైసీపీ. సూపర్ 6 నుంచి యూరియా వరకు ప్రతిదీ రాద్ధాంతమే. సెట్టిబల్జ వర్గాన్ని ఓసీల్లో కలిపేస్తున్నారని దుష్ప్రచారం. వైసీపీ హయాంలోని చీకటి జీవోను సవరించి జీవో తెచ్చాం. మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. గీత కులాలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ జీవో అభినందనీయం. సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు వెల్లడి. ఎస్కేవిటి కళాశాల అభివృద్ధికి కృషి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 65 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం. కూటమి ప్రభుత్వంపై అన్ని విషయాల్లో వైసీపీ వారు మొదటి నుంచి విష ప్రచారం చేస్తూనే ఉన్నారని, ఎక్కడైనా ఓ చిన్న సంఘటన జరిగితే దాన్ని భూతద్దంలో చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. స్థానిక గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో ఏపీ సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు తదితరులతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడారు. ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ సూపర్ హిట్ చేశామని ఆయన అన్నారు. యూరియా కూడా దశల వారీగా విడుదల చేస్తుంటే వైసీపీ విష ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఏదైనా సరుకు దొరకడం లేదని ప్రచారం చేస్తే ఎక్కువ కొనుక్కొని నిల్వ చేసుకుంటే కృత్రిమ కొరత ఎలా ఏర్పడుతుందో అలాగే యూరియా విషయంలో వైసీపీ దుష్ప్రచారం కారణంగా కృత్రిమ కొరతకు దారితీసిందని మంత్రి సుభాష్ ఓ ప్రశ్నకు సమాధానంగా వివరించారు. బీసీలకు అన్యాయం చేస్తున్నట్టు, సెట్టిబల్జులకు అన్యాయం చేస్తున్నట్టు, ఓసీల్లో కలిపేస్తున్నట్లు రకరకాలుగా వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారని మంత్రి సుభాష్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ హయాంలో సెట్టిబల్జులతో సహా గీత కులాలను గౌడగా వ్యవహరించే విధంగా చీకటి జీవో తెచ్చి దాన్ని ఇప్పుడు సాకుగా చూపించి విష ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ విషయంలో సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు చేసిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ దృష్టికి తేవడంతో కూటమి ప్రభుత్వం స్పందించి ఆయా ప్రాంతాల్లో గీత కులాలను ఎలా వ్యవహరిస్తారో అలాగే సర్టిఫికేట్స్ ఇచ్చేలా జీవో ఎంఎస్ఎన్ నెంబర్ 6, జీవో ఎంఎస్ఎన్ నెంబర్ 6 తెచ్చినట్లు మంత్రి సుభాష్ చెప్పారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకు కృతజ్ఞతలు చెబుతున్నామని ఆయన అన్నారు. వైసీపీ హయాంలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేశారని, ఇప్పుడు ఏమీ ఎరగనట్టు ముసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి సుభాష్ విమర్శించారు. స్థానిక సంస్థల్లో 34% బీసీలకు రిజర్వేషన్ ఉంటే అది 24%కి పడిపోతే వైసీపీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. బీసీలకు వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, చివరకు ఆదరణ పథకం కూడా ఆపేసిందని వాపోయారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ, చింతపల్లి నాని, కొప్పిశెట్టి చిన్న, పాలిక సతీష్, శీలం గోవింద్, డి శ్రీను తదితరులు పాల్గొన్నారు. నేను ఒకటే సూటిగా చెప్పదలిచాను, వైసీపీ నేతలు ఎవరికి కూడా గీత ఉపకులాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం ఏ రోజు గీత ఉపకులాలకి ఆర్థికంగా చెయ్యూతిచ్చింది కానీ సామాజికంగా, రాజకీయంగా కూడా చెయ్యూతనిచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే 34% ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్ని 24కి పడిపోయేలా చేశారు. గతంలో మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళి అది 34% ఉంచేలా చేశారు. మరి ఈ చేతకాని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 24%కి పడిపోవడం జరిగింది. దానికి మేము కట్టుబడి ఉన్నాం. మళ్ళీ 34% ఖచ్చితంగా ఇప్పిస్తాం, కోర్టులో పోరాడని చెప్పి మేము తెలియజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అందరం మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఏదైతే లిక్కర్ లైసెన్స్, బార్ లైసెన్స్ ఉన్నాయో 10% ఈ గీత ఉపకులాలకు చెయ్యూత, ఆర్థిక చెయ్యూత ఇచ్చే విధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరి లిక్కర్ లైసెన్స్, బార్ లైసెన్స్ 10% ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీ రక్షణ చట్టం అనేది అమల్లోకి తీసుకురావడానికి ఆల్రెడీ న్యాయ సలహాలతో మీటింగ్ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. 2 మీటింగ్లు నిర్వహించాం.
మూడోది కూడా అతి త్వరలో మూడోది కూడా మీటింగ్ పెట్టి అతి త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకురావడానికి సాయశక్తిలా మేము ప్రయత్నిస్తూ ఉన్నాం, తీసుకుని వస్తాం కూడా. అదేవిధంగా ఆదరణ అనే పథకం కుల వృత్తులకి పనిముట్లు ఇచ్చే పథకాన్ని గత ప్రభుత్వం తీసేయగా మరి ఈసారి 1000 కోట్ల రూపాయలు ఆదరణ పథకానికి ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కార్పొరేషన్ లోన్లు ఉన్నాయో బీసీ కార్పొరేషన్ లోన్లు అవి కూడా ఆల్రెడీ అతి త్వరలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో బీసీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటు ఆర్థికంగా, ఇటు సామాజికంగా, ఇటు రాజకీయంగా కూడా వైసీపీ ఇటు గీత ఉపకులాలు కానీ బీసీలు కానీ వెన్ను విరిచి ఈరోజు ముసల కన్నీరు కారుస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఈ ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కులాల మధ్య కుంపడి పెట్టడానికి రకరకాల విన్యాసాలు ఆ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో సెట్టిబల్జీలు ఓసీల్లో కలుపుతున్నారని, లేకపోతే సెట్టిబల్జీల పేరు మార్చేస్తున్నారని లేనిపోని అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. అవి ఎవరు పట్టించుకోవద్దని మనవి. ఏదేమన్నప్పటికీ ఈ యొక్క విష ప్రచారం ఏదైతే విష ప్రచారంతో బతుకుతున్న వైసీపీ నేతలకి మళ్లీ తెలియజేస్తా ఉన్నాను, వైసీపీలో ఉన్న నాయకులు ఏ నాయకుడికి గీత ఉపకులాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తెలియజేసుకుంటూ, ఎవరైతే సెట్టిబల్జీలు ఇక్కడ ధర్నాలు చేశారో, ఫేక్ ధర్నాలు చేశారో, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన తప్పుడికి ప్రచారం మీరు చేసే తప్పుడు ప్రచారం సిగ్గుపడే పార్టీల్లోంచి బయటికి రావాల్సిందిగా నా విన్నపం. అందరికీ నమస్కారం. ప్రసిద్ధ కందుకూరి వీరేశలింగం పంతులు డిగ్రీ కళాశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆవరణలోని మేజర్ డ్రైనేజ్పై ఐరన్ షట్టర్లు ఏర్పాటు చేసే నిమిత్తం 65 లక్షల రూపాయలతో చేపట్టనున్న పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎస్కేవిటి కళాశాల ఆవరణలో నగరపాలక సంస్థ గతంలో నిర్మించిన ఈ మేజర్ డ్రైనేజీ కారణంగా దానికి ఆనుకొని ఉన్న నివాసాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. దానిపై ఎటువంటి క్లోజింగ్ సర్క్యూట్స్ లేని కారణంగా దాని నుంచి వచ్చే దుర్వాసన స్థానిక ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉందని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ డ్రైనేజీపై ఇప్పటికే ఫ్యాబ్రికేషన్ పనులు చేయడం జరిగిందని, దుర్వాసన రాకుండా పూర్తిగా కప్పబడే విధంగా జిఐ షీట్ ఏర్పాటు చేసేందుకు 65 లక్షల రూపాయలతో పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. జిఐ షీట్ అనేది శాశ్వత పరిష్కారం కాదని, సిల్ట్ తీసుకునే విధంగా పూర్తిగా కాంక్రీట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాల సమయానికి శాశ్వత పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. నగరంలో ఎక్కడికక్కడ ప్రజలకు అవసరమైన పనులు చేయడం జరుగుతోందని అన్నారు. నగరంలో నిత్యం శానిటేషన్ నిర్వహణ చేపట్టేలా, అలాగే డ్రైనేజీల్లో ఎప్పటికప్పుడు సిల్ట్ తీసేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కేవలం ప్రజలకు ఉపయోగపడే పనులపైనే తమ కూటమి ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన వెంటనే నగరంలోని రోడ్లపై ప్రతి చిన్న గుంతను పూడ్చే కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టడం జరుగుతుందన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఆయన వెంట ఉన్నారు. స్థానిక 5వ వార్డులో గతంలో ఎస్కేవిటి కాలేజ్ వారి యొక్క సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్ వారు మేజర్ డ్రైన్ కట్టడం జరిగింది. ఆ మేజర్ డ్రైన్ కట్టినప్పుడు దాని వారమ్మట నివసిస్తున్న రెసిడెన్షియల్ ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో హౌసింగ్, వాళ్ళకి మేజర్ డ్రైన్ అవడం వల్ల దానిపైన ప్రాపర్గా ఎన్క్లోజ్ చేయకపోవడం వల్ల ఆ గాలి, ఆ వాసన వీటి వలన చాలా ఇబ్బంది పడుతూ ఉండడం, దాని మీద ఇప్పటికే ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసి ఉన్నారు. మరి ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తున్న లోపల నుంచి వస్తున్న ఈ విషవాయువుల వలన రస్ట్ అయిపోయి అవన్నీ కూడా పాడవడం, మరలా ఈ రోజున 65 లక్షలతో జిఐ షీట్ విత్ ఎంఎస్ ఛానల్ మొత్తం ఏదైతే ఆ వై జంక్షన్ పెట్రోల్ బంక్ ఆ జంక్షన్ నుంచి ఈ లోపల ప్రాపర్టీ వారమ్మట ఏదైతే ఉందో మేజర్ డ్రైన్ మీద జిఐ షీట్ విత్ ఎంఎస్ ఛానల్ తోటి సుమారు 65 లక్షలతోటి
ఈ రోజున కూటమి ప్రభుత్వం శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజలు కూడా వారి తాలూకు అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నారు. జిఐ షీట్ తోటి చేయడం అన్నది శాశ్వత పరిష్కారం కాదు. కాంక్రీట్ స్ట్రక్చర్ వేస్తే మనకు శాశ్వత పరిష్కారం. కాంక్రీట్ స్ట్రక్చర్తో పాటు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో శానిటేషన్ డీసిల్టింగ్ చేసుకోవడానికి ఛానల్స్ పెట్టగలిగితే బాగుంటుంది అన్నది వాళ్ళ తాలూకు అభిప్రాయం. దాన్ని కూడా పరిగణలో తీసుకొని ఈ వర్క్ జరిగిన తర్వాత కూడా మనం ఫర్దర్గా పుష్కర టైంలో ఏదో ఒక విధంగా దీన్ని ఒక శాశ్వత పరిష్కారం చేయడానికి కూడా కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తుందని కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఎక్కడికక్కడ అవసరమైన పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఉమెన్స్ కాలేజ్ దగ్గర కల్వర్ట్, నేను ఆ కల్వర్ట్ వర్క్కి శంకుస్థాపన చేసినప్పుడు ఏంటి చాలా చిన్న పనిలా ఉందని నేనైతే అనుకున్నాను. కానీ ఆ కల్వర్ట్ పని మొదలుపెట్టిన తర్వాత చూస్తే అర్థమైంది ఇంత పెద్ద పని, అది ఇంత దారుణంగా శిథిలావస్థ పరిస్థితిలో ఉంటే మరి ఇన్ని సంవత్సరాలు గత పాలకులు ఏం చేశారన్నది మాకైతే అర్థం కాల. అది కుంగిపోయి ఉంది. ఎప్పటికప్పుడు అక్కడ శానిటేషన్ జంక్షన్ బ్లాక్ అవుతుంది, ఫ్రీ ఫ్లో వెళ్ళట్లా. కారణం ఏంటన్నది ఎప్పుడు ఎవరో ఆలోచించలేదు. మరలా కూటమి దృష్టి సారించి ఎందుకు అవుతుందన్నది చూస్తే ఆ కల్వర్ట్ అంతా కుంగిపోయి ఉంది. మరలా ఫ్రెష్ కల్వర్ట్ నిర్మాణం చేసుకున్నాం. అంటే జస్ట్ ఉదాహరణగా చెప్తా ఉన్నాం. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఈ కూటమి దృష్టి పెడతా ఉంది. అలాగే వర్షాలు కూడా ఒక వారం రోజుల నుంచి వస్తూనే ఉన్నాయి. మరలా ఇంకా ఫోర్కాస్ట్ ఉంది. ఎక్కడికక్కడ పాట్ హోల్స్ అన్నీ కూడా గుర్తించాం, గుంతలన్నీ కూడా గుర్తించడం జరిగింది. సుమారు 2 కోట్ల విలువ చేసే పనులన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. ఇప్పుడు మనం చేసేయచ్చు, ఆ గుంతలన్నింటిని కూడా పూడ్చేయచ్చు వెంటనే టెండర్ పిలిపించి. కానీ మరలా వర్షం పడితే అవన్నీ కూడా పాడైపోతాయి. అంటే ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇంకొక వారం 10 రోజులు ప్రజలు ఇబ్బందులు ఉన్నా కాస్త భరించవలసిందిగా వాళ్ళని కోరుతా ఉన్నాం. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెమ్మటనే ఆ గుంతలు ఏదైతే ఉన్నాయో నగరంలో ఐడెంటిఫై చేసి, అలాగే 15 రోజులు ఇంకా ఏమైనా కొత్తగా పడి ఉంటే పాట్ హోల్స్ అవి కూడా ఐడెంటిఫై చేసి వెంటనే టెండర్ పిలిచి పాట్ హోల్స్ లేని నగరంగా మళ్ళీ వెమ్మటనే చేసి పెడతామని కూడా కార్యక్రమం కూటమి తరపున మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. దేశానికి రైతులు, సైనికులు ఎంత అవసరమో కార్మికులు అంతే అవసరమని రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోలా ప్రసాద్ వర్మ అన్నారు. దేశానికి కార్మికుల అవసరం ఎంతో ఉందని, కానీ కార్మికులకు సరైన గుర్తింపు లేదని రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆర్ఎన్టీయూసీ వ్యవస్థాపక అధ్యక్షుడు కోలా ప్రసాద్ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా తురాల శ్రీనివాస్ యాదవ్ని నియమించినట్లు ప్రకటించి నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం కోలా ప్రసాద్ వర్మ మాట్లాడుతూ శ్రీనివాస్ యాదవ్ అన్ని రంగాల్లో అనుభవం ఉన్నవాడని, ఏదో ఒక మంచి పని చేయాలని తలంపు ఉన్నవాడని కొనియాడారు. స్థానికంగా ఈ జిల్లాలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయని, వాటిలో పనిచేసే కార్మికులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని, వారందరికీ శ్రీనివాస్ యాదవ్ న్యాయం చేయగలడనే నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించామని ఆయన అన్నారు. యూనియన్ రాజమండ్రి నగర అధ్యక్షుడిగా మొలపర్తి అశోక్ కుమార్ను నియమిస్తూ ఆయన నియామక పత్రాన్ని అందించారు. రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వల్లూరి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. నాకు 35 సంవత్సరాల పైనుంచి ప్రతి విషయంలో ఏం చేయాలన్న దాని అనుభవం ఉన్నది సంపాదించుకున్నాను. అది ఐఎన్టీయూసీ కాకినాడ నగర అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగాను జక్కంపూడి రామ్మోహన్ రావు టైంలో. తర్వాత ఈ రాజమండ్రిలోనే మీ దగ్గరలో ఉన్నటువంటి లాలాచెరువు పరిసర ప్రాంతాల్లో అన్నీ భారీ పరిశ్రమలే ఉన్నాయి. ఏది కూడా చిన్న పరిశ్రమ ఏది లేదు, భారీ పరిశ్రమలే ఉన్నాయి. ముఖ్యంగా ఈ కార్మికుడికి చట్టాలు, కార్మికులు ఉన్నటువంటి అవగాహన పూర్తిగా కార్మికుడికి తెలియదు లేదు పాపం. దానికి కారణం వచ్చామా, పని చేసుకున్నాం, పోయేవాళ్ళని తప్పించి ఇతర విషయాలు తెలియదు. వాళ్ళు సరైన మార్గంలో పెట్టాలి అంటే కనుక కార్మిక సంఘం కావాలి. కార్మిక సంఘం కావాలి అంటే కనుక వాళ్ళకు ఉన్నటువంటి నష్టాన్ని ఏ విధంగా చేకూర్చుకోవాలి, ఏ విధంగా దాన్ని సాధించుకోవాలంటే కార్మిక చట్టాలు తెలుసుకోవాలంటే దానికి నాయకుడు కావాలి. అందుకే శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ అయిన వ్యక్తిగా నేను గుర్తించుకున్నాను. ధైర్య సాహసాలకు మారుపేరు కీర్తి చక్ర పందిళ్లపల్లి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ముల్లా మాధవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
శ్రీనివాస్ చిత్రపటానికి చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ రాజమండ్రి సర్కిల్ బిఎన్ఎన్ మూర్తితో పాటు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర, ముల్లా మాధవ్, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థి కీర్తి చక్ర పందిళ్లపల్లి శ్రీనివాస్ 71వ జయంతి వేడుకలను కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కళాశాలల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల చరిత్ర ఎంతో ఘనమైందని, ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో పూర్వ విద్యార్థులు దేశం, రాష్ట్రం గర్వించతగ్గ స్థాయికి చేరుకున్నారని, వారిలో కీర్తి చక్ర పందిళ్లపల్లి శ్రీనివాస్ కూడా ఉండడం నేటి తరం విద్యార్థులకు గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఫారెస్ట్ ఆఫీసర్లలో స్ఫూర్తిగా శ్రీనివాస్ నిలిచారని కొనియాడారు. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టారని, అటవీ సంపదను కాపాడడానికి ప్రాణాలను సైతం లెక్క చేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ఎస్ అధికారి బిఎల్ఎన్ మూర్తి, ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ విజయ్ కుమార్, డిడిపి శ్రీనివాస్, డిఎఫ్ఓ ప్రభాకర్, ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే, ప్రిన్సిపల్ జీవీఎన్ఎస్ మూర్తి, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ముల్లా మాధవ్, ఇతర ప్రతినిధులు ఎస్ఎస్ఆర్ భార్గవ్, సుధాకర్, విజయ్ కృష్ణ, విజయలక్ష్మి, శివ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు 1954 సెప్టెంబర్ 12 తారీఖు జన్మించి రాజమండ్రి మహానగరంలో మరి పందిళ్లపల్లి అనంతరావు గారు, జయలక్ష్మి అమ్మగారు మొట్టమొదటి సంతానం వారు శ్రీనివాస్ గారు రాజమండ్రిలో మన గోదావరి ఒడ్డున ఉన్న వాళ్ళు జన్మించడం, అదేవిధంగా ఆయన విద్యాభ్యాసం అంతా కూడా రాజమండ్రిలో జరిగింది. 1976లో మన ప్రభుత్వ అటానమస్ కాలేజ్, అప్పుడు అటానమస్ కాలేజ్ కాదు, ఆర్ట్స్ కాలేజ్ అని పిలిచేవారు. అయితే ఈ ఆర్ట్స్ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసుకునే వారు ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చేయడానికి లైఫ్ సైన్స్ చేసి గోల్డ్ మెడలిస్ట్గా సాధించుకోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే వారు 79లోనే ఐఎఫ్ఎస్ సెలెక్ట్ అవ్వడం, మొట్టమొదటి వారికి పోస్టింగ్ కర్ణాటకలో వారు ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో మరి వీరప్పన్ అనే స్మగ్లర్ అక్కడ చాలా దారుణమైన సంగతులు చేసుకుంటూ ఒకవేళ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపిస్తూ ప్రభుత్వం ఏమీ చేయదు, మనమే కొల్లగొట్టుకుని తినాలని చెప్పేసి అక్కడ ఉన్న ఏనుగుల్ని, గంధం చెక్కలన్నీ కూడా నరికివేసి స్మగ్లింగ్ చేస్తూ ఉండేవాడు. అలాంటి ప్రజలు కూడా అతన్ని నమ్మి అతని దోవలోనే ప్రయాణిస్తూ అదే ఉన్నారు తప్ప ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం ఉందో ఈయన చెప్పిన కట్టని ఆయన అభివృద్ధిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే పందిళ్లపల్లి శ్రీనివాస్ గారు అక్కడ చేరుకున్నారో వాళ్ళ ఒక చైతన్యం తీసుకొచ్చి మీకు ప్రభుత్వం నుంచి ఈ రకమైన సదుపాయాలు ఉంటాయి, అన్ని ఉంటాయని చెప్పేసి ఆయన అంటే మనకు ఈ కాలేజ్, ఈ కళాశాల ఏముంది, ఈ కళాశాల కూడా చాలా మనము ప్రిన్సిపాల్ గారు చెప్తున్నారు, ఈ కళాశాల నుంచి మన ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో పలు ముఖ్యమంత్రి గారు కూడా ఈ కళాశాల నుంచినే చదువుకున్నారు. అదేవిధంగా చాలా మంది, చాలా మహానుభావులు ఈ కళాశాల నుంచి చదువుకొని పెద్దలైపోయారు. అదేవిధంగా మన పందిళ్లపల్లి శ్రీనివాస్ గారు కూడా ఈ కళాశాలలో చదువుకొని ఒక ఉన్నత స్థానానికి వెళ్ళారు. ఇది భారతదేశంలో కీర్తి చక్ర పొందారంటే, కీర్తి చక్ర అన్నది అందరికీ రాదు, మనకందరికీ తెలుసు. కీర్తి చక్ర సంపాదించుకోవాలంటే దానికి ఎంత కృషి ఉంటుంది, దాని వెనుక ఎంత మనము కృషి చేయాల్సింది వస్తుందని. ఆయన 1979 1779లో భారతీయ అటవీ సేవకి ఎన్నిక అయిన తర్వాత ఆయన అక్కడనే ఆ కాలేజ్, ఫారెస్ట్ కాలేజ్ డెహ్రాదూన్లోనే ఆయనకి ఆల్రెడీ ఒక రికగ్నిషన్ దొరుకుతుంది. ఆయన బాటనీలో గోల్డ్ మెడల్ తీసుకుంటారు. అదేవిధంగా అక్కడి నుంచి ఆయన కర్ణాటక క్యాడర్ అలాట్ అవుతారు. కర్ణాటక క్యాడర్ వచ్చిన తర్వాత ఆయన ఒక ఈ భారతీయ అటవీ సేవ ఏముంది, భారతీయ అటవీ శాఖలో సేవ ఉంది, అది చాలా పటిష్టంగా నిర్వహించాలని ఆయన వేరే దేశానికి కూడా వెళ్తారు. అమెరికా కూడా కొలరాడోకి వెళ్ళి కొలరాడో యూనివర్సిటీలు కూడా చదువుకుంటారు తర్వాత. సో ఆయన వీరప్పన్ ఆపరేషన్కి మెయిన్ ఎలక్ట్ అవుతారు. వీరప్పన్ ఆపరేషన్ ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్కి వీరప్పన్ ఆపరేషన్కి వచ్చి వాళ్ళ జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్తుంటారు. కానీ కొంతమంది విద్యార్థులు ఏంటంటే ఈ కళాశాలలో ప్రతి వారికి గుర్తుండిపోయేటట్టుగా వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటుంటారు. అందులో ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ సమావేశానికి కారణమైనటువంటి శ్రీ
అందరిపల్లి శ్రీనివాస్ గారు. సో వీరికన్నా ముందు కూడా మన కళాశాలలో చాలామంది ఉన్నారు. ఒక్కసారి చూసుకుంటే చరిత్ర, భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వం కింద నలుగుతున్నప్పుడు దక్షిణ భారతదేశంలో వందే మాతరం ఉద్యమం చేపట్టడానికి ఒక ప్లేస్ కావాలి అని లాల్ బాల్ పాల్ మూమెంట్ ఉంటే, ఆ మూమెంట్లో బిపిన్ చంద్రపాల్ ఈ కళాశాలకు వచ్చి ఒక మీటింగ్ పెట్టి స్వదేశీ వస్తువులనే వాడాలి, విదేశీ వస్తువులను వాడకూడదు అని ఒక నినాదం చేసి వందే మాతరం ఉద్యమాన్ని ప్రారంభించి క్లాసులోకి వెళ్తుంటే అప్పుడు హంటర్ ఇస్ బ్రిటిష్ ప్రిన్సిపల్ ఈ కాలేజ్, ఆయన దాదాపుగా 52 మంది విద్యార్థుల్ని కాలేజ్ నుంచి డిబార్ చేశారు. అంటే స్వతంత్ర సమరంలో కూడా ఈ కళాశాల విద్యార్థుల పాత్ర ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు దాన్ని చూసి నేర్చుకోవాలి. రాజమండ్రి గౌతమి గ్రంథాలయంలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో భారత్ కో జానో క్విజ్ పోటీలు నిర్వహించారు. స్థానిక గౌతమి గ్రంథాలయంలో గురువారం నాడు భారత్ వికాస్ పరిషత్ రాజమండ్రిలోని 3 శాఖలు సంయుక్తంగా భారత్ కో జానో క్విజ్ పోటీలు నిర్వహించాయి. శ్రీ గౌతమి గ్రంథాలయ లైబ్రేరియన్ జి శ్రీదేవి, బీవీపీ రాష్ట్ర కార్యదర్శి పివిఎస్ నారాయణ, రాష్ట్ర కోశాధికారి టి సాయికృష్ణ, సౌత్ రీజనల్ టీమ్ జనరల్ సెక్రటరీ టి పురుషోత్తమ శాస్త్రి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. క్విజ్ మాస్టర్గా స్వామినాథన్ వ్యవహరించగా జూనియర్స్, సీనియర్స్ విభాగాలలో క్విజ్ పోటీలు కొనసాగాయి. అనంతరం గ్రంథాలయ లైబ్రేరియన్ శ్రీదేవి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జిల్లా కోఆర్డినేటర్ కేవీవీఎస్ అవధాని వందన సమర్పణ చేశారు. దీనిలో ప్రాంత స్థాయి అంటే స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్ళడానికి దీంట్లో సెలక్షన్స్ జరిగాయి. ఈ సెప్టెంబర్ నెల ఆఖరి వారంలో లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో రాష్ట్ర స్థాయిలో జరిగే కాంపిటీషన్కి ఇక్కడి నుంచి 6 టీమ్స్ స్టేట్ కాంపిటీషన్లో పాల్గొనడానికి అర్హత సంపాదించాయి. దాని వివరాలందరూ ఎట్ ది సేమ్ టైం తన దేశం యొక్క ఔన్నత్యం గురించి తెలుసుకుని, చదువుకుని, దాన్ని ఆకలింపు చేసుకుని, చరిత్ర మీద అవగాహన పెంచుకొని సరైన దిశలో దేశం గురించి ఆలోచించడము, దేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నం కోసమని ఈ కాంపిటీషన్స్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటాము. అంటే భారతదేశం గురించి తెలుసుకో అని క్విజ్ ప్రోగ్రాము ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి ఈ సాయంకాలం 5 గంటల వరకు కూడా, ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు కూడా జూనియర్స్కి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ టైం వరకు కూడా సీనియర్స్కి. శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి 4వ వార్షికోత్సవ నవరాత్రి మహోత్సవం ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్లో గొప్ప అన్న సమారాధన జరిగింది. 613వ వార్డు అంబేద్కర్ నగర్లో శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి 4వ వార్షికోత్సవ నవరాత్రి మహోత్సవం ఆధ్వర్యంలో గొప్ప అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వార్డు ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి, బుర్రా చిన్నబాబు, దేవి ప్రసాద్, రామకృష్ణ మరియు చిన్న, సాయి, గణేష్, సురేష్, సాయి, మణి, శివ, అను, మణిబాబు, వినయ్ వార్డు పెద్దలు పాల్గొన్నారు. నందేమో నాన్నకి, సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా? ఎలకేమో తమరికి, నెమలేమో తంబికి రథమల్లే మారలేదా? పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా, కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా. ఎందుకు మాకి హింసావాదం, ఎదిగేటందుకు అది ఆటంకం. నేర్పరం మాకు సోదర భావం. రాజేందర్ నగర్ సోడాల అబ్బాయి వీధిలో శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో
భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్ సోడాల అబ్బాయి వీధిలో శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. సుమారుగా 4,000 మంది భక్తులు విచ్చేసి ఆ గణపతిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. పలువురు ప్రముఖులు పెద్దలు విచ్చేశారు. స్వామివారి నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డూని అల్లంపల్లి పెద్దిరాజు 15,000 రూపాయలకి పాట పాడుకున్నారు. జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చెట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లంబోదర శివ సుతాయ లంబోదర నివేదయ గణ గణన గణన గణ 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 గణన 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 గణ గణన గణన గణ 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 గణన గణన. మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఆర్బీఐ గుర్తించిన మైక్రో ఫైనాన్స్ అవగాహన కార్యక్రమం క్రింద నిర్వహించిన ఫైనాన్షియల్ లిటరసీ సెషన్ ఈస్ట్ గోదావరి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 150 మంది రుణ గ్రాహకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మైక్రో ఫైనాన్స్ సూత్రాలు, ఆర్బీఐ మార్గదర్శకాలు, క్రెడిట్ స్కోర్ ప్రాముఖ్యత, కేవైసీ భద్రత, సైబర్ మోసాల నివారణ వంటి అంశాలపై నిపుణులు సూచనలు ఇచ్చారు. సైబర్ క్రైమ్ సెల్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ అయ్యప్పరెడ్డి డిజిటల్ మోసాలపై జాగ్రత్తలు సూచించగా, ఎంఎఫ్ఐఎన్ వైస్ ప్రెసిడెంట్ పిఎం కమలేష్ బాధ్యతాయుత రుణగ్రహణం, నియంత్రిత సంస్థల సేవల వినియోగంపై దృష్టి సారించారు. లీడ్ బ్యాంక్ అధికారి బొర్ర రాజు తప్పుడు రుణమాఫీ ప్రచారాలకు లోను కాకూడదని హెచ్చరించగా, ఎల్ఎన్టీ ఫైనాన్స్ మరియు సత్య మైక్రో క్యాపిటల్ ప్రతినిధులు కేవైసీ రక్షణ, ఇతరుల కోసం రుణం తీసుకోవడం వలన కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ఎల్ఎన్టీ ఫైనాన్స్ మరియు సత్య మైక్రో క్యాపిటల్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించగా, జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మైక్రో ఫైనాన్స్ సంస్థలు పాల్గొన్నాయి. నా పేరు కమలేష్ అండి. నేను మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ నుంచి పనిచేస్తాను. మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రికగ్నైజ్ అయిన సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ అండి. ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే ఈ బ్యాంక్స్ కానీ, ఎస్ఎఫ్బీస్ కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ, ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐస్ కానీ మేము వాళ్ళ కంప్లైంట్స్ మానిటర్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నేరుగా రిపోర్ట్ చేస్తాము. ఈరోజు మేము ఇక్కడ మైక్రో ఫైనాన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. బేసిక్గా ఏంటంటే ఈ ప్రోగ్రాంలో 5 ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేస్తున్నాము. లీడ్ బ్యాంక్ గారిని ఇన్వైట్ చేశాము, తర్వాత సైబర్ క్రైమ్ నుంచి అయ్యప్పరెడ్డి గారిని ఇన్వైట్ చేశాము. సో ఆన్లైన్ ఇక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అయ్యప్పరెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేశాము, దాని మీద ఒక అవగాహన సదస్సు చేయడానికి. సో ఈరోజు 5 ముఖ్యమైన పాయింట్స్ కవర్ చేస్తున్నాము. వాళ్ళ కేవైసీ ప్రొటెక్షన్ ఎలా చేయాలి, వాళ్ళ క్రెడిట్ స్కోర్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలి, తర్వాత వచ్చి లోన్ పైప్ లైనింగ్ ఎలా ఆపాలి, తర్వాత ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎలా ప్రివెంట్ చేయాలి,
తర్వాత వచ్చి ముఖ్యమైనది ఏంటంటే ఫాల్స్ లేన్ వేవర్ క్యాంపెయిన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అట్లాంటివి నమ్మకుండా ఆర్బీఐ రీసెంట్గా ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. ఆ ప్రెస్ రిలీజ్ ప్రకారంగా ఇటువంటి రూమర్స్ నమ్మకూడదు అనే సదస్సు ఈ 5 పాయింట్స్ మీద ఎల్ఎన్టీ ఫైనాన్స్ ప్లస్ సత్య మైక్రో క్యాపిటల్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి లీడ్ చేస్తున్నారు. మేము వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ఈ ప్రోగ్రాంలో ఈ పాయింట్స్ అన్నీ కవర్ చేస్తున్నాము. ఈస్ట్ గోదావరి జిల్లాలో వివిధ ఏరియాస్ నుంచి మేము బారోస్ని పిలిపించాము. ఇక్కడ ఈ బారోస్ సుమారుగా 150 మంది బారోస్ ఇక్కడ వచ్చారు. సో ఏవైతే మీకు చెప్పానో 5 క్రూషియల్ పాయింట్స్, ఆ పాయింట్స్ మీద ఈరోజు ఒక అవగాహన సదస్సు ఆర్గనైజ్ చేయబడుతుందండి. థ్యాంక్ యూ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. విష ప్రచారంతో గందరగోళం సృష్టిస్తున్న వైసీపీ. సూపర్ 6 నుంచి యూరియా వరకు ప్రతిదీ రాద్ధాంతమే. శెట్టిబల్జ వర్గాన్ని ఓసీల్లో కలిపేస్తున్నారని దుష్ప్రచారం. వైసీపీ హయాంలోని చీకటి జీవోను సవరించి జీవో తెచ్చాం. మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. గీత కులాలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ జీవో అభినందనీయం. శెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు వెల్లడి. ఎస్కేవిటి కళాశాల అభివృద్ధికి కృషి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 65 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.